ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. దాని మీద కాకులు, పిచ్చుకలు, చిలుకలు, కోయిలలు గూడు కట్టుకొని నివసించేవి. ఆ పక్షులు అరుపులతో చెట్టంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. అవన్నీ కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి. ఒకరోజు వేరే చోటు నుంచి ఒక కాకి వచ్చి ఆ చెట్టు మీద వాలింది. దానికి అక్కడి వాతావరణం బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. కొత్తగా వచ్చిన కాకి మిగిలిన వాటి ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయింది. దాంతో ఎలాగైనా వాటన్నింటినీ ఆ చెట్టు మీద నుంచి వెళ్ళగొట్టాలని చూసింది. ముందు నుంచే అక్కడున్న కాకుల దగ్గరికి వెళ్ళి పిచ్చుకలు, కోయిలలు, చిలుకల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే ఎంచక్కా చెట్టంతా మనమే ఉండొచ్చు అంటూ వాటికి ఏవేవో మాటలు చెప్పింది. ఆ కాకిని చెప్పిన మాటలు నమ్మిన కాకులు మిగతా పక్షులను చెట్టు నుంచి తరిమేశాయి. ఆ తర్వాత చాలా రోజులు కాకులు మాత్రమే ఆ చెట్టుపై ఉండసాగాయి. ఇక అక్కడ పెద్దగా శబ్దాలేమీ లేకపోవడంతో చెట్టు మీదకి మెల్లిమెల్లిగా పాములు వచ్చి కాకులు పెట్టిన గుడ్లు తినసాగాయి. ఇదంతా గమనించిన కాకులకు విషయం అర్థమైంది. అప్పుడవి అరేరే, మనం చాలా పెద్ద తప్పు చేశాం, అంతా కలిసి ఉండటమే బలం అని మర్చిపోయాం. ఇన్ని రోజులు చెట్టు మీద ఎక్కువ పక్షులు ఉన్నాయి కాబట్టి ఆ శబ్దాలు విని పాములు పైకి రావడానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ వచ్చినా ఒకరికొకరు చెప్పుకొని మనల్ని మనం కాపాడుకుందాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. స్వార్థంతో ఆలోచించి ఒకవైపు మిత్రులను, మరోవైపు రక్షణని కోల్పోయాము అని బాధపడ్డాయి. ఎలాగైనా ఆ పక్షులను మళ్ళీ చెట్టు మీదకు తీసుకురావాలని నిర్ణయించుకొని అడవంతా వెతకడం మొదలుపెట్టాయి. చివరికి అవి ఎక్కడున్నాయో తెలుసుకొని వాటికి క్షమాపణలు చెప్పి మళ్ళీ చెట్టు మీదకి తెచ్చుకున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ Shruti. You're watching Shruti Lucky Lottery YouTube channel. Please do like, subscribe.